అండి వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాషా వ్లాగ్స్ 96. ఏంటి తమ్ములైన ఒకటి పెట్టి ఒకటి చూపిస్తున్నా అనుకుంటున్నారా? షాపింగ్కి వెళ్ళాలంటే ఫస్ట్ ట్రైన్ దిగాలి కదా అజ్మీర్లో. ఇది వచ్చేసి ట్రైన్లో చూడండి, మేము రిజర్వేషన్ చేయించుకున్నాం. వీళ్ళు రిజర్వేషన్ లేకున్నా కానీ ఇక్కడ ఏదో తిరునాళ్ళ జరుగుతుందంట పక్కన ఊర్లో, ఫుల్గా అయితే ఎక్కారు. ఈ ట్రైన్ మొత్తం ఇక్కడ ఖాళీ అయింది చూడండి. అజ్మీర్లో ఎప్పుడైనా ఇంత ఫుల్గా దిగుతుంటారు, ట్రైన్ ఫుల్ ఇక్కడే అయింది, ఖాళీ కూడా ఇక్కడ అయిపోద్ది, అంత ఫుల్గా అయితే ఉంటారు. అజ్మీర్ అంటే అంత మహిమగల, అజ్మీర్ షరీఫ్ అంటే అంత మహిమగల ఖాజా బాబా ఉన్నారు కాబట్టి మేము వచ్చేసి ట్రైన్ దిగేసి ఎక్సలేటర్లో ఎక్కి ఇంకా మా సామాన్లన్నీ పెట్టుకొని బయటికి రైల్వే స్టేషన్ బయటికి అయితే వచ్చేస్తున్నాము, మా వారు నేను. ఇక్కడ వచ్చేసి ఇది అజ్మీర్ రైల్వే స్టేషన్. ఇక్కడ వచ్చేసి టుక్లు అయితే ఉన్నాయి, ఆటోలు, అదైతే మాట్లాడుకొని ఎక్కాలి. ఇంకా ఆటో అంటే నాకు హాయిగా ఉంటుంది, ట్రైన్ ఆటో అంతే. కానీ ఈ బస్సులు కార్లు అంటే కొద్దిగా పడదు, వామిటింగ్ అట్లా వస్తుంది. అయినా కానీ ఒక్కొక్కసారి తప్పదు కాబట్టి ఎక్కాల్సి వస్తుంది. స్టేషన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ డిమాండ్ ఏం చెప్తారో రేట్స్ అయితే ఫుల్ రేట్స్. ఇంకా వాళ్ళు చెప్పిందే కానీ మనం చెప్పేది అస్సలు వినరు. ఇంకా ఎట్లాగైతే మాట్లాడుకున్న ఆటో రూమ్కి అయితే వెళ్ళాలని చెప్పేసి, వీళ్ళకి ఆటో వాళ్ళకు ఒక రూమ్ దగ్గరికి వెళ్ళాలి, రూమ్స్ కావాలి అంటే చాలు, మనకు వెతికి రూమ్ దగ్గరికి, అదే హోటల్స్ ఉంటాయి కదా, హోటల్స్ దగ్గరికి పిలుసుకెళ్ళి మనం రూమ్ తీసుకునే వరకు వదలరు. అంటే వాళ్ళకి కమిషన్ ఉంటుంది, వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఈ ఆటో వాళ్ళకు డబ్బులు ఇస్తారంట. అందుకనేసి అట్లా చూపిస్తాము, మేము వెతుక్కుంటాంలే, మాకు తెలుసు, మాకు దర్గా దగ్గరే కావాలి, అక్కడే తీసుకుంటాం మేము రూమ్ అంటే అస్సలు వినలేదు. ప్రతి హోటల్ అయితే చూపిస్తూ ఉన్నాడు, ఆటోలో పెడుతున్నాము, దింపుతున్నాము, రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తున్నాము. అలాగా 2-3 ఆటోలు దిగి ఎక్కి రూమ్ అయితే లాస్ట్కి తీసుకున్నాము. రూమ్ చాలా బాగుంది. రూమ్ హోమ్ టూర్ కూడా చేశా కదా, రూమ్ అయితే కంఫర్ట్గా ఉంది. ఒక్క నైట్ అయినా కానీ మనకు నచ్చింది తీసుకోవాలి అనేదే మా వారి ఉద్దేశము. ఎంతసేపు అయినా ఆగి తీసుకునే వరకు అయితే ఆగరు. ఇంకా తీసుకున్నాక ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బయటికి అయితే వచ్చేసాం. అజ్మీర్ నైట్ షాపింగ్ ఇది. షాపింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ. అన్నీ చూడండి, అన్నీ పెట్టారు. ఒకవైపు బట్టలు, ఒకవైపు బెడ్షీట్స్, ఒకవైపు స్వీట్స్. అజ్మీర్ ఫేమస్ స్వీట్స్ పాలకవలు, అజ్మీర్ కలాకన్. అజ్మీర్ అంటే అజ్మీర్ కలాకన్ ఫేమస్ కదా. ఇక్కడ చూడండి ఆటోలు టుక్లు అయితే వెళ్ళిపోతున్నాయి, చాలా బాగున్నాయి కదా. మన వైపు ఈ ఆటోలు ఉండవు మన సైడ్. ఇక్కడ చూడండి బ్యాగ్స్ పట్టుకొని, ఇక్కడ ఏదైనా 2 కలిపి 400, 2 కలిపి 300, 2 కలిపి 600 అలా అయితే జతగా చెప్తూ ఉంటారు రేట్స్. ఇంకా అందరు షాపింగ్కి అయితే చూడండి ఎంతమంది వెళ్ళారో. షాపింగ్కి ఇంకా తిరుగుతూ ఉంటే మాకు కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. మేము ట్రైన్లో తిన్నాము, మంచి ఫుడ్ ఎక్కడ దొరికిద్దా అని చెప్పేసి చూసుకుంటా అయితే అలాగే షాపింగ్ చూసినట్టు ఉంటుంది. అది మంచి టిఫిన్ అయినా ఫుడ్ ఎక్కడుందా అని చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి కొద్దిగా చిరుదిండ్లు అయితే ఉన్నాయి, ఫ్రూట్స్, సలాడ్స్ అలాంటివి చాలా టేస్టీగానే ఉంటాయి. ఇప్పుడు షాప్స్ ఉన్నాయి కదా, ఈ షాప్స్లో 10 వరకు షాప్స్ పెడతారు. 10 తర్వాత ఈ రోడ్డు మధ్యలో ఇలా పెట్టుకొని అమ్ముతుంటారు. ఇంకా మొత్తానికి తినడానికి అయితే వచ్చేసాం. ఫస్ట్ తిన్నాక అప్పుడు తిరగొచ్చు, కొద్దిగా ఓపిక వస్తుంది. అలసిపోయి ఉన్నామని మా వారైతే తినడానికి వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి మేము బటర్ చికెన్ అలాగే బటర్ నాన్ తిన్నాము, ఇద్దరం తీసుకొని కొద్దిగా. మా వారు తినేదే ఒక బటర్ నాన్, నేను ఒక బటర్ నాన్, దాంతోపాటు కర్రీ సపరేట్గా తీసుకోవాలి. అలాగే బిర్యానీలు ఇక్కడ కేజీల్లో అమ్ముతున్నారండి, అర కేజీ, పావు కేజీ, కేజీ. ఇదేంటబ్బా కూరగాయలు అమ్మినట్టు కేజీలు అమ్ముతున్నారని అనుకున్నా నేను. ఇక్కడ అమ్మేది అలాగే అంట. అయితే టేస్ట్ చాలా బాగుంది, తినేసాము. ఫ్రెష్గా అప్పటికప్పుడు వేడి నాన్స్ అయితే చేసి వేడిగా అందిస్తున్నారు మనకు, చాలా మంచిగా ఉన్నాయి. కర్రీ కూడా చాలా బాగా కుదిరింది ఇక్కడ, మంచి టేస్ట్ ఉంది. వేడిగా చేసి పెడితే తినేసి అలా వచ్చేసాం బయటికి రాగానే చూడండి ఇక్కడ బ్యాంగిల్స్ ఆయన చెప్పిందే వేదం అన్నట్టు, ఆయన చెప్పిన రేటుకే తీసుకోవాలంట. ఒక్కొక్కరు ఒక్కో రేట్ అయితే చెప్తున్నారు. వస్తూ అలాగే తీసుకున్నాము. ఏ రేట్ చెప్తే ఆ రేట్ తీసుకోవాలి కదా. మరి వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు రేట్లు అడిగితే మన వైపు విచిత్రంగా చూస్తున్నారు. ఇక్కడ ఏంటి రేట్ అడుగుతున్నారు అన్నట్టు. ఇక్కడ రేట్స్ అడగకూడదు, వాళ్ళు చెప్పింది తీసుకోవాలి, లేకుంటే మెదలుకుండాలి. మనకేమో బార్గింగ్ చేయటం అలవాటు. ఎంతైనా 10 రూపాయలైనా, 1 రూపాయైనా తగ్గించి తీసుకోవాలి అనేదే మన ఇది. వాళ్ళేమో తగ్గించి ఇవ్వరు, వాళ్ళు చెప్పిందే తీసుకుంటారు. ఇక్కడ ఫ్రెష్ అక్రూట్ పగలగొట్టకుండా ఇలాగే అమ్ముతున్నారు. అక్రూట్ అయితే బాగుంది, కానీ
ఇక్కడ నేను చాలా మోసపోయా. ఎందుకంటారా, గసగసాల ప్యాకెట్లు కూడా పెట్టి అమ్ముతున్నారు. 100 రూపాయలకి ఇంత పెద్ద గసగసాల ప్యాకెట్ పర్లేదే అని తీసుకున్నా. ఇంటికి వచ్చాక చూస్తేమో అవి గసగసాలు కాదు, అసలు అవి ఏంటో అర్థం కాలేదు. నేను అవి చూపిస్తాను మీకు షార్ట్ వీడియోలో. అవి ఏదో అర్థం కాక డబ్బాలు అయితే వేసి పెట్టాను. ఇక్కడ చూడండి, వేడి వేడి నాన్స్ అయితే రెడీ చేసేస్తున్నారు. ఆ పిండి ఆ బల్ల మీద అలా అలా అని పొయ్యిలో పెట్టేసి ఎమ్మటి తీసేస్తున్నారు, ఒక క్లాత్ మీద పెట్టి. సూపర్గా అయితే ఉన్నాయి టేస్ట్, వేడివేడిగా. అంతా తిరిగి అలసిపోయిన వాళ్ళకు ఇక్కడ మసాజ్ కూడా చేస్తున్నారు. చూడండి, మా వారు చేపించుకున్నారు, చాలా మంచిగా చేస్తున్నారు. 100 రూపీస్ వరుసగా చాలా ఒక 10 మంది అయితే చేస్తున్నారు, చేపించుకుంటున్నారు కూడా. చూడండి, ట్రైన్లో వచ్చి విసుగ్గా ఉండి మా వారు మసాజ్ మా వారు చేపించుకుంటుంటే నేను ఇక్కడ పక్కనే గాజులు ఉంటే చూస్తున్నా ఎంత ఏంటి అని చెప్పేసి. చాలామంది ఫుల్గా. ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు? 12 అయిపోయిందండి. నైట్ షాపింగ్ అంటే అంత అవుతుంది కదా, అంత ఫుల్గా ఉన్నారు. ఇంకా మసాజ్ చేయించుకొని మా వారు ఏం చేస్తారు, ఇంకా పాలు అమ్ముతున్నారు ఇక్కడ, ఆవు పాలు. చాలా మంచిగా ఉంటాయి టేస్ట్. ఈ గ్లాస్ 50 రూపీస్ అంటండి. ఇది పైన అయితే మీగడ వేసి ఇస్తున్నారు. నేను ఒక గ్లాస్ తీసుకున్నా కానీ మా వారు ఒక గ్లాస్ తీసుకున్నారు. మా వారు తాగారు, నేను తాగటానికి లేట్ అయిపోయిద్దని ఇంకా ఆ గ్లాస్ మనకే పడేయచ్చు, తెచ్చుకోవచ్చు కావాలంటే. నేనైతే తాగుతూ షాపింగ్ చేశాను, అక్కడే నిలబడి తాగేటప్పటికి లేట్ అయిపోయిద్దని తాగుతూ షాపింగ్ చేస్తూ మా వారు నేను అలా మాట్లాడుకుంటూ వచ్చేసాము. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి. మీరు అజ్మీర్ వెళ్తే ఈ షాపింగ్ చూడండి.